పాకిస్తాన్ మాజీ క్రికెటర్స్ మీద షదాబ్ ఖాన్ చేసిన కమెంట్స్ కాక పుట్టిస్తున్నాయి. ఎందుకంటే షదాబ్ చేసిన కమెంట్స్ అలాంటివి మరి. షదాబ్ వాళ్ళ మామ పాకిస్తాన్ లెజెండరీ స్పిన్నర్ అని ఎంతమందికి తెలుసు? ఇంతకీ అసలు షదాబ్ ఏమన్నాడు? వాళ్ళ మామ మరియు మాజీ క్రికెటర్స్ అంతలా రియాక్ట్ అవ్వడానికి రీజన్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోపి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గల్లీ క్రికెట్ విత్ గోపి. ఇక విషయానికి వస్తే, ఇండియా మీద T20 వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత పాక్ టీం పెర్ఫార్మెన్స్ని వాళ్ళ ఎక్స్ క్రికెటర్స్ అయిన షాహిద్ అఫ్రిది, మహమ్మద్ యూసుఫ్, మహమ్మద్ ఆమిర్ మరియు ఇంకొంతమంది మాజీ క్రికెటర్స్ దారుణంగా క్రిటిసైజ్ చేశారు. మరీ ముఖ్యంగా బాబర్ ఆజమ్, షదాబ్ ఖాన్ అండ్ షాహీన్ అఫ్రిది లాంటి వాళ్ళని విపరీతంగా ట్రోల్ చేశారు. అయితే నమీబియాతో మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్లో షదాబ్ మాట్లాడుతూ, మా ఎక్స్ క్రికెటర్స్కి వాళ్ళ ఓన్ ఒపీనియన్స్ ఉండొచ్చు, వాళ్ళని వాళ్ళు లెజెండ్స్ అని అనుకుంటారు, కానీ ఎప్పుడైనా ఇండియా మీద గెలిచారా? మేము 2021 వరల్డ్ కప్లో ఇండియా మీద గెలిచి చూపించాం, వాళ్ళు చేయలేనిది మేము చేసి చూపించాం. వరల్డ్ కప్స్లో మీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో ముందు మీరే చూసుకోండి అని పాకిస్తాన్ ఎక్స్ క్రికెటర్స్ని అన్నాడు. ఇక అంతే, పాకిస్తాన్ మాజీ క్రికెటర్స్కి షదాబ్ అన్న మాటలతో బాగా కాలిపోయింది. షాహిద్ అఫ్రిది అయితే, బాబు షదాబు, చిన్న టీమ్స్ మీద కాదు నీ పెర్ఫార్మెన్స్, దమ్ముంటే పెద్ద టీమ్స్ మీద పెర్ఫామ్ చేసి చూపించు. నువ్వు అసలు డొమెస్టిక్ క్రికెట్ ఆడకుండా నేషనల్ టీంలోకి ఎలా వచ్చావో నాకు బాగా తెలుసు. మేము క్రికెట్ ఆడేటప్పుడు మా పెర్ఫార్మెన్స్తో అందరికీ సమాధానం ఇచ్చేవాళ్ళం, నువ్వు కూడా తోపు అయితే వరల్డ్ కప్లో పెద్ద టీమ్స్ మీద పెర్ఫామ్ చేసి చూపించు అని అన్నాడు. మరో మాజీ క్రికెటర్ అహ్మద్ షాజాద్ అయితే షదాబ్ కమెంట్స్కి గట్టిగానే రిప్లై ఇచ్చాడు. ఏ షదాబ్, నువ్వు అసలు టీంలోకి వచ్చిందే బ్యాక్ డోర్ నుంచి, నువ్వు పెద్ద పెర్ఫార్మర్వే కాదు, అలానే డొమెస్టిక్ క్రికెట్ ఎక్స్పీరియన్స్ లేదు, అయినా సరే నీకు ఇంత బ్యాకింగ్ ఇస్తుంది ఎవరో చెప్పమంటావా? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అనే రేంజ్లో క్లాస్ బీకాడు. మహమ్మద్ ఆమీర్ అండ్ రషీద్ లతీఫ్ కూడా షదాబ్ని మాటలు కాదు సరిగ్గా ఆడి చూపించు అని అన్నారు. ఇంతకీ షదాబ్ ఖాన్ మామ ఎవరో తెలుసా? పాకిస్తాన్ స్పిన్ బౌలింగ్ లెజెండ్ అయిన సక్లైన్ ముస్తాక్. మరి అల్లుడు చేసిన కమెంట్స్కి మామగారు కూడా బాధపడ్డారంట. సక్లైన్ ముస్తాక్ కూడా షదాబ్ ఖాన్ అలాంటి కమెంట్స్ చేసి ఉండాల్సింది కాదు, పైగా నేను ఆడేటప్పుడు కూడా మా టీం ఇండియా మీద వరల్డ్ కప్లో గెలవలేకపోయింది, బట్ చాలా టోర్నమెంట్స్లో మంచి పెర్ఫార్మెన్స్ చేసి చూపించాం అని అన్నాడంట. ఈ విషయంపై రంగంలోకి దిగిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా షదాబ్ ఖాన్కి మరోసారి ఇలాంటి కాంట్రవర్షియల్ కామెంట్స్ చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చింది. మరి షదాబ్ వరల్డ్ కప్లోని రిమైనింగ్ మ్యాచెస్లో బాగా పెర్ఫామ్ చేసి తనని క్రిటిసైజ్ చేసిన వాళ్ళ నోరు మూపిస్తాడేమో చూద్దాం. సో ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. అలానే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి షదాబ్ ఖాన్పై మీ ఒపీనియన్ కమెంట్ రూపంలో తెలపండి. మన ఛానల్ నేమ్ గల్లీ క్రికెట్ విత్ గోపి. మరోసారి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్.